శ్రీకూర్మం అతి పురాతనమైన వైష్ణవ క్షేత్రం, ఏకైక కూర్మ క్షేత్రం, ఎన్నో విశిష్టతలకు నెలవు. గత వీడియోలో ఈ శ్రీకూర్మ క్షేత్రం యొక్క చరిత్ర, స్వామివారు ఇక్కడ ఎందుకు ఎలా ఆవిర్భవించారు మొదలైన విశేషాల గురించి చెప్పాను కదా. మరి ఈ వీడియోలో శ్రీకూర్మం ప్రత్యేకతలు, ఆలయ దర్శన వేళలు, ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస చేయాలి, అక్కడ జరిగే ఉత్సవాలు, ఇలాంటి వివరాలన్నీ కూడా వివరిస్తాను. ఈ వివరాలు ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక శ్రీకూర్మ చరిత్ర, స్థల పురాణంతో చేసినటువంటి వీడియో మీరు ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సరే, ప్రస్తుత విషయంలోకి వచ్చేస్తే శ్రీకూర్మ ఆలయం అత్యంత పురాతన ఆలయం, కృతయుగం నాటి ఆలయం. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుని దశావతారాల్లో రెండోదైన కూర్మనాథుడు సింహాచల అప్పన్నె మాదిరిగానే నిరంతరం గంధపు పూతతో దర్శనమిస్తాడు. మొట్టమొదట సృష్టికర్త బ్రహ్మదేవుడు ఇక్కడ సుదర్శన, గోపాల యంత్రాలతో స్వామిని ప్రతిష్ఠించారు. దేవశిల్పి విశ్వకర్మ శ్రీకూర్మనాథునికి తొలి ఆలయాన్ని నిర్మించారు. ద్వాపర యుగం వరకు దేవతలకే ఈ ఆలయంలో పూజలు చేసే అర్హత ఉండేదట. ద్వాపరంలో శేషావతారుడైన బలరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించిన సందర్భంలో ఈ క్షేత్రంలో స్వామికి అంటే బలరామునికి జరిగిన ఒక అవమానం కారణంగా బలరాముడు ఈ క్షేత్రాన్ని శపించాడట. ఆ శాపం కారణంగానే ఈ క్షేత్రం ప్రపంచంలోనే ఏకైక కూర్మ క్షేత్రంగా విరాజిల్లుతోంది అని చెప్తారు. అదేవిధంగా అప్పటి వరకు దేవతలకు మాత్రమే పూజార్హత ఉన్న ఈ ఆలయంలో ప్రజలందరికీ పూజార్హత లభించాలి అన్న ఉద్దేశ్యంతో బలరాముడు ఒక శాసనం చేశాడట. ఆ శాసనం ప్రకారం ఈ ఆది కూర్మ క్షేత్రం లోకంలో ఒకే ఒక్కటిగా ఉండాలని, అదేవిధంగా ప్రజలందరికీ ఈ క్షేత్రంలో పూజలు చేసే అర్హత లభించాలని శాసనం చేశారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం ప్రజలందరికీ కూడా పూజార్హత లభించిందిగా చెప్తారు. క్షేత్రపాలకులుగా పంచలింగ క్షేత్రాలను కూడా ప్రతిష్ఠించాడు అదే సందర్భంలో బలరాముడు. ఆ క్షేత్రపాలిక క్షేత్రాలే శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి, కళింగ పట్టణంలోని శ్రీ కర్పూరేశ్వర స్వామి, ఇప్పిలి గ్రామంలో శ్రీ సుందరేశ్వర స్వామి, సింగుపురంలోని శ్రీ హటకేశ్వర స్వామి, శ్రీకూర్మంలోని శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు. ఈ 5 ఆలయాలు క్షేత్రపాలకులుగా బలరాముడు నిర్దేశించినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇక ఈ ఆలయం ఎదురుగానే ఉంటుంది శ్వేత పుష్కరిణి. ఈ పుష్కరిణికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అభయ వరద ముద్రలతో పద్మాసనంపై ఈ కుండం నుంచే ఉద్భవించారని స్థల పురాణం చెబుతోంది. స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందని, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. పుష్కరిణి అడుగు భాగంలో నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం ఇక్కడ విశేషం. శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ ఒక మహర్షికి దర్శనమిచ్చాడట. శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ ఒక మహర్షికి దర్శనమిచ్చాడట. అందువల్లే ఆ పుష్కరిణిలోని మట్టి తెల్లగా మారిందని చెప్తారు. ఆ మట్టిని గోపీచందనం అంటారు. ఈ గోపీచందనాన్ని భక్తులు బొట్టుగా ధరిస్తారు. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్లలేని చాలా మంది ఇక్కడే పితృకార్యాలు నిర్వహిస్తారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికొచ్చి శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ శ్వేత పుష్కరిణి గుండంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న విష్ణు పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు. పితృకర్మలకు పెట్టింది పేరు గయక్షేత్రం. గయలో పిండ ప్రదానాలు చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని హిందువులు గాఢంగా నమ్ముతారు. అయితే ఇక్కడ ఈ కూర్మ క్షేత్రంలో చేసిన పితృకర్మలకు కూడా గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు. మరణించిన వారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారతాయని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే చాలా మంది పిండ ప్రదానాల వంటి కార్యక్రమాలు, పితృదేవతల అస్థికలు ఈ కుండంలో కలపడం చేస్తారు. పూర్వం ఈ ఆలయం నుంచి వారణాసికి వెళ్లడానికి ఒక సొరంగ మార్గం ఉండేదని, ప్రస్తుతం దీన్ని మూసివేసినట్టు కొన్ని కథనాలున్నాయి. వారణాసి మాదిరిగానే ఇక్కడ కూడా చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకూర్మ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక మనం ప్రస్తుతం చూస్తున్న ఆలయాన్ని కళింగ రాజుల కాలంలో నిర్మించబడగా విజయనగర రాజుల కాలంలో బాగా అభివృద్ధి చెందిందని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. మొత్తానికి కళింగ విజయనగర రాజుల కాలంలో అంగరంగ వైభవాన్ని చవిచూసింది ఈ ఆలయం. ఎందరో మహనీయులు, పాలకులు, ఐశ్వర్యవంతులు, సామాన్యులు స్వామిని ఎన్నో శతాబ్దాలుగా కొలుస్తున్నారు, ఎన్నో కైంకర్యాలు సమర్పించుకున్నారు. ఆలయంలో కనిపించే లెక్కలేనన్ని తెలుగు, ఒరియా భాషల్లో ఉన్న శాసనాలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ సుల్తాన్లు, ఇతర నవాబుల దాడుల్లో శిల్పాలకు కొంతమేర నష్టం కలిగింది. దాడుల నుండి ఆలయాన్ని రక్షించడానికి స్థానికులు గుగ్గిలం అలాగే సున్నపు మిశ్రమంతో కప్పి ఒక గుట్టలా భ్రమింపచేశారట. అలా ఆలయాన్ని రక్షించుకున్నారు అని కూడా కొన్ని కథనాలున్నాయి. ఇక శ్రీకూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరించబడతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమి నాడు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణోత్సవం, కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని చెప్తారు. ఇక శ్రీకూర్మం కూర్మనాథుని గ్రహదోషాలు పరిహరించే స్వామిగా కూడా కొలుస్తారు. ఎలాంటి గ్రహదోషమైనా ఈ స్వామికి అభిషేకం జరిపిస్తే తొలగిపోతుంది అన్నది తరతరాల విశ్వాసం. కుదురుకు శ్రీకూర్మం అనేది ఒక నానుడి. ఎందుకంటే మానసిక అలజడితో బాధపడుతున్న వారు శ్రీకూర్మ క్షేత్రాన్ని దర్శించుకుంటే మానసిక స్వస్థత, ప్రశాంతత లభిస్తాయని పెద్దలు చెప్తారు. ఇక శ్రీకూర్మం అద్భుతమైన శిల్పకళా సంపదకు నిలయం. ఏకశిలా స్తంభాలు, ఆలయ ముఖ మండప ద్వారాల మీద చెక్కిన శిల్పాలు చూపర్లను కళ్ళు తిప్పుకొనివ్వవు. దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక శ్రీకూర్మం సమీపంలోనే కొన్ని చారిత్రక ప్రదేశాలు, చూడవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా చెప్పే బౌద్ధ స్తూపాలు, రాతి గుహలతో కూడిన శాలిహుండం పురావస్తు ప్రదేశం ఈ శ్రీకూర్మ క్షేత్రానికి సమీపంలోనే ఉంది. ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగపట్నం బీచ్ కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అలాగే శ్రీకూర్మ క్షేత్రానికి అతి సమీపంలోనే ఉంది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం. అలాగే మరికొంత దూరంలో ఉంటుంది ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగం. ఇలా ఈ క్షేత్రానికి చుట్టుపక్కలే అతి సమీపంలోనే ప్రముఖమైనటువంటి ఎన్నో క్షేత్రాలున్నాయి. ఒక వెహికల్ మనం సొంతంగా మాట్లాడుకుని వెళ్తే గనక శ్రీకూర్మంతో పాటు ఈ ప్రదేశాలన్నీ కూడా ఒక్క రోజులోనే చూసి రావచ్చు. ఇక ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే శ్రీకాకుళం చేరుకుని అక్కడి నుండి శ్రీకూర్మ క్షేత్రానికి తరచుగా బస్సులుంటాయి. శ్రీకాకుళం నుండి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం మీదుగా శ్రీకూర్మానికి బస్సులు నడుస్తాయి. ఇక రైలు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి బస్సులుంటాయి. అలాగే ఆటోలు, క్యాబ్లు లాంటి ప్రైవేట్ వాహనాలు కూడా నడుస్తాయి. అయితే ఇక్కడ బస చేయడానికి సౌకర్యం మాత్రం కాస్త కష్టమే అని చెప్పాలి. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఉంటుంది. శ్రీకాకుళంలో ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి. అక్కడ బస చేస్తే ఈ 2 క్షేత్రాలు చూసి రావచ్చు. ఇవి శ్రీకూర్మ క్షేత్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు, రవాణా, వసతి సౌకర్యాల విశేషాలు.